ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతుడవైన మమ్మల్ని కన్న మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, అత్యంత ప్రేమ కనికరము కలిగిన మా కన్న తండ్రి, దయగలిగిన మా దేవ, కృప కలిగిన మా తండ్రి, మహోన్నతుడా, మహాగణుడా, మహాశక్తి సంపన్నుడా, మీ ఘనమైన నామమునకు, శ్రేష్టమైన నామమునకు, ఉన్నతమైన శక్తి కలిగిన నామమునకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరట స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం నాయన. తండ్రి, మరిదిగో ప్రభువా, మీ కుమారులు, మా సోదరులు అనుదీప్ గారిని, వారి సతీమణి సంధ్య గారిని ప్రేమించి విరిచినటువంటి కుమారుడు సందేశాన్ని బట్టి మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం నాయన. ఆ బిడ్డను తండ్రి, తల్లి గర్భంలో పడినది మొదలుకొని ఇప్పటి వరకు ఎంతగానో కాచి కాపాడి ఆరోగ్యమును ఆయుష్ను ప్రసాదించి సజీవుల లెక్కల్లో ఉంచి మరొక సంవత్సరంలో అడుగుపెట్టే గొప్ప భాగ్యాన్ని ఆ బిడ్డకు ప్రసాదించారు నాయన. అందును బట్టి క్రీస్తు వారి పేరట స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. మరిదిగో ప్రభువా, ఈ పుట్టినరోజు సందర్భంగా మరిదిగో నాయన, మీ గ్రంథంలో నుండి మీ మాటలను మీ దాసుడునైన నేను మీ పక్షముగా నిలబడి తండ్రి, మీ పిల్లలకు ఉపదేశిస్తూ ఉండగా తండ్రి, చెప్పగలిగే మంచి సమయోచితమైన జ్ఞానమును పరిశుద్ధాత్మ సహాయమును నాకు అందించండి నాయన. వినిచున్న మీ పిల్లలకు అర్థం చేసుకునే మనసును, గ్రహించే హృదయమును దయచేయండి తండ్రి. మీ మాటలు తండ్రి కేవలం విని విడిచిపెట్టి ఈ లోకంలో కొట్టుకుని పోయేవారుగా ఉండకుండా విన్న మాటలను అర్థం చేసుకుని గ్రహించుకుని మా హృదయంలో భద్రపరుచుకుని తండ్రి, ఆ మాటలకు లోబడి మీకు భయపడి మిగిలిన మా శేష జీవితం అంతా కూడా వాక్యానుసారంగా ఆత్మానుసారంగా జీవిస్తూ మిమ్మల్ని మహింపరుస్తూ ఘనపరుస్తూ సంతోషపరుస్తూ మీ నామమునకు కీర్తి కలగజేస్తూ మీరిచ్చే పరలోక రాజ్యానికి మీ మాటల ద్వారా బాటలు వేసుకోవటానికి సహాయం చేయమని, కృప చూపించమని, దయ చూపించమని, మీ కృపలో మమ్మల్ని అందరినీ భద్రపరిచి కాచి కాపాడమని మీ ప్రియ కుమారుడును మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట చిన్న ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. కూడి వచ్చినటువంటి సహోదరి సహోదరులందరికీ కూడా మన ప్రభువును రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి పేరిట హృదయపూర్వకమైనటువంటి వందనములు తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధముగా ఈ కృతజ్ఞత కూడిక ఏర్పాటు చేసినటువంటి బల్ల రాజుబాబు గారు, వారి కుటుంబ సభ్యులకు, బంధువులకు ప్రత్యేకమైన వందనములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని పిల్లలారా, మరి ఈరోజు మరి సోదరులు అనుదీప్ గారిని, అలాగే వారి సతీమణి సంజయ్ గారిని ప్రేమించి దేవుడు అనుగ్రహించినటువంటి కుమారుడు సందేశాన్ని బట్టి మరి పుట్టినరోజు కార్యక్రమాన్ని వారు ఏర్పాటు చేసి ఉన్నారు. మరి పుట్టినరోజు సందర్భంగా మరి పరిశుద్ధ గ్రంథంలో నుండి కొన్ని మాటలు మనందరం కూడా ఆలోచన చేద్దాం. అందరూ కూడా భక్తి శ్రద్ధలతో దేవుని యొక్క మహాజ్ఞాన మాటలు వినాలని ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నాను. ప్రియమైన దేవుని పిల్లలారా, మొట్టమొదటి మానవుడైనటువంటి ఆదాము అవ్వల దగ్గర నుండి ఇప్పటి వరకు ఈ ప్రపంచంలో కొన్ని కోట్ల మంది పుట్టి ఉండొచ్చు. ఏమంటారు? ఆదాము మొదలుకొని ఇప్పటి వరకు ఈ భూమి మీద కొన్ని కోట్ల మంది ప్రజలు పుట్టి ఉంటారు. అందులో ఎంతోమంది దేవునికి ఇష్టంగా బ్రతికిన వారు ఉన్నారు, ఎంతోమంది దేవునికి ఇష్టంగా బ్రతికిన వారు ఉన్నారు, ఎంతో నీతిగా బ్రతికిన వారు ఉన్నారు, ఎంతో భక్తిగా బ్రతికిన వారు ఉన్నారు, ఎంతో యథార్థంగా బ్రతికిన వారు ఉన్నారు, ఎంతో పరిశుద్ధంగా బ్రతికిన వారు ఉన్నారు. అలాగే ఎంతోమంది దేవుడంటే భయం లేకుండా బ్రతికిన వారు ఉన్నారు, అసలు భక్తే లేకుండా బ్రతికిన వారు ఉన్నారు, అసలు పరిశుద్ధత అనేది లేకుండా బ్రతికిన వారు ఉన్నారు, నీతి యథార్థత అనేది లేకుండా బ్రతికిన వారు కూడా ఉన్నారు. ప్రియమైన దేవుని వాళ్ళరా, మరి ఎంతోమంది దేవుని కోసం ఉన్నతంగా బ్రతికారు, ఎంతోమంది గొప్పగా బ్రతికారు దేవుని కోసం. అయితే 2000 సంవత్సరాల క్రితం భూమి మీద బ్రతికున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభులు వారు ఒక వ్యక్తి గురించి పలుకుతున్నటువంటి ఒక అద్భుతమైన మాట మనం చూడగలిగితే, యేసుక్రీస్తు ప్రభులు వారు 2000 సంవత్సరాల క్రితం భూమి మీద బ్రతికుండగా ఒకే ఒక వ్యక్తి గురించి పలుకుతున్నటువంటి ఒక అద్భుతమైన మాట ఈ సమయంలో మనం చూడగలిగితే, మత్తయి గారు రాసిన సువార్త 11వ అధ్యాయం. దయచేసి మీ చేతిలో ఉన్నటువంటి పరిశుద్ధ గ్రంథాన్ని అందరూ తెరిచి చూడాలని ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నాను. మత్తయి గారు రాసిన సువార్త 11వ అధ్యాయము 11వ వచనాన్ని జాగ్రత్తగా చూడండి పిల్లలు. స్త్రీలు కనిన వారిలో బాప్తీసమిచ్చు యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ప్రియమైన దేవుని పిల్లలారా,
యేసుక్రీస్తు వారు పలుకుతున్నటువంటి మాట మనం బాగా ఆలోచించగలిగితే, స్త్రీలు కనిన వారిలో బాప్తీసమిచ్చు యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ప్రియమైన దేవుని వాళ్ళరా, ఆదాము మొదలుకొని ఏమండి భూమి మీద కొన్ని కోట్ల మంది పుట్టారని విన్నాం కదా. అందులో దేవుని కోసం చాలా ఉన్నతంగా బ్రతికిన వారు చాలామంది ఉన్నారు, చాలా భక్తి కలిగి బ్రతికిన వారు ఉన్నారు అని విన్నాం కదా. మరి ఇంతమందిలో మరి స్త్రీలు కనిన వారిలో బాప్తీసమిచ్చి యోహాను కంటే గొప్పవాడు లేడంటారా? ఏమండి, స్త్రీలు కనిన వారిలో అంటే బాప్తీసమిచ్చి యోహాను కంటే ముందు స్త్రీలు ఎన్నో కొన్ని కోట్ల మందిని కన్నవారు ఉన్నారు. ఏమండి, భూమి మీద కన్నదంతా స్త్రీలే కదా, కనేదంతా ఎవరు? స్త్రీలే కదా. మరి స్త్రీలు కనిన వారిలో బాప్తీసమిచ్చి యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదు అని నిశ్చయముగా చెప్తున్నారు యేసుక్రీస్తు వారు. ప్రియమైన దేవుని వాళ్ళారా, మరి యేసుక్రీస్తు వారిని కన్నది కూడా ఒక స్త్రీయే కదా. యేసుక్రీస్తుని కన్నది కూడా స్త్రీయే, మరియమ్మ గారు. మరి యేసుక్రీస్తు వారు గొప్పవాడు కాదా? యేసుక్రీస్తు వారు గొప్పవాడేనా? గొప్పవాడు కాదు. చూడండి, అదే మత్తయి సువార్త 11వ అధ్యాయంలోనే 7వ వచనం నుంచి చూడండి. వారు వెళ్ళిపోచుండగా యేసు యోహానును గురించి జన సమూహములతో ఇలాగూ చెప్పసాగెను, మీరేమి చూచుటకు అరణ్యములోనికి వెళితిరి? గాలికి కదులుచున్న రెల్లునా? మరి ఏమి చూడ వెళ్ళితిరి? సన్నపు బట్టలు ధరించుకున్న మనుషునినా? ఇదిగో సన్నపు బట్టలు ధరించుకుని వారు రాజగృహములలో ఉందురు కదా. మరి ఏమి చూడ వెళ్ళితిరి? ప్రవక్తనా? అవును గాని ప్రవక్త కంటే గొప్పవానినని మీతో చెప్పుచున్నాను. అరణ్యంలో ఏమి చూడటానికి వెళ్ళారు మీరు? రెల్లును చూడటానికి వెళ్ళారా అని అడుగుతున్నాడు. చూడండి, రెల్లును చూడటానికి వెళ్ళారా? అలాగే సన్నపు బట్టలు ధరించుకున్న మనుషునినా? ఇదిగో సన్నపు బట్టలు ధరించుకుని వారు రాజగృహములలో ఉందురు కదా. మీరు మరి ఏమి చూడ వెళ్ళితిరి? ప్రవక్తనా? అవును గాని ప్రవక్త కంటే గొప్పవానినని మీతో చెప్పుచున్నాను. అంటే యేసుక్రీస్తు వారు ప్రవక్తలందరికంటే గొప్పవాడు, మనుషులందరికంటే గొప్పవాడు. అవునండి, యేసుక్రీస్తు వారు గొప్పవాడేనా? గొప్పవారే. ఎందుకు గొప్పవారు అంటే యేసుక్రీస్తు ప్రభువు వారు చేసినటువంటి త్యాగం ఈ ప్రపంచంలో ఎవరో చేయలేదు. ప్రపంచ ప్రజల పాపాల కోసం ప్రాణం పెట్టిన దేవుడు ఎవరైనా ఉన్నారంటే యేసుక్రీస్తు వారు తప్ప ఇంకెవరు మనకి కనబడరు. ప్రపంచ ప్రజల పాపాల కోసం తన పవిత్రమైన రక్తాన్ని, ప్రశస్తమైన రక్తాన్ని, అమూల్యమైన రక్తాన్ని చిందించిన వారు ఎవరైనా ఉన్నారంటే యేసుక్రీస్తు వారు తప్ప ఇంకెవరో కనబడరు. కాబట్టి యేసుక్రీస్తు వారు చాలా గొప్పవాడు. అయితే అదే యేసుక్రీస్తు వారు పలుకుతున్న మాట, స్త్రీలు కనిన వారిలో బాప్తీసమిచ్చి యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ప్రియమైన దేవుని పిల్లరా, యేసుక్రీస్తు వారు గొప్పవాడేనా? గొప్పవాడే. గొప్పవాడు అనడానికి మరొక మాట మనం చూడగలిగితే ఇదే మత్తయి గారు రాసిన సువార్త 12వ అధ్యాయం. మత్తయి గారు రాసిన సువార్త 12వ అధ్యాయము 41, 42 వచనాలు జాగ్రత్తగా చూడండి పిల్లలు. నినేవే వారు యోనా ప్రకటన విని మారు మనసు పొందిరి గనుక విమర్శ సమయమున నినేవే వారు ఈ తరం వారితో నిలవబడి వారి మీద నేరస్థాపన చేతురు. నినేవే వారు ఏం చేశారట? యోనా ప్రకటన విని మారు మనసు పొందారట. కాబట్టి విమర్శ సమయమున నినేవే వారు ఈ తరం వారితో నిలవబడి వారి మీద నేరస్థాపన చేతురు. ఇదిగో యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడని ఎవరి గురించి చెప్తున్నారు? ఆయన గురించే. యేసుక్రీస్తు ప్రభువు వారు ఆయన గురించే చెప్పుకుంటున్నాడు. ఇదిగో యోనా గారు చేసిన ప్రకటన విని నినేవే పట్టణస్తులు అందరూ మారిపోయారు కదా. ఆ యోనా గారి కంటే గొప్పవాడిని నేను అని చెప్తున్నారు. చెప్తూ మళ్ళీ కింద ఇంకొక మంచి మాట చెప్తున్నారు. యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. విమర్శ సమయమున దక్షిణ దేశపు రాణి ఈ తరం వారితో నిలవబడి వారి మీద నేరస్థాపన చేయును. ఆమె సొలొమోను జ్ఞానం వినుటకు భూమి అంతముల నుండి వచ్చెను. ఇదిగో సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. అంటే ప్రవక్త అయిన యోనా కంటే గొప్పవాడినని,
సొలొమోను, రాజు అయినటువంటి సొలొమోను గారి కంటే గొప్పవాడని యేసుక్రీస్తు వారు చెబుతున్నారు. ఏమండి? అంటే యేసుక్రీస్తు వారు గొప్పవాడేనా అంటే యేసుక్రీస్తు వారు గొప్పవాడే. గొప్పవాడైనటువంటి యేసుక్రీస్తు వారు ఇప్పుడు ఎవరి గురించి గొప్పవాడని చెబుతున్నారు? బాప్తీసమిచ్చి యోహాను గురించి. ఇదిగో స్త్రీలు కనిన వారిలో యోహాను కంటే, ఏ యోహాను? సుమారు యోహాను 4 ఉన్నారు బైబిల్లో. అయితే బాప్తీసమిచ్చి యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. బాప్తీసమిచ్చి యోహాను కంటే గొప్పవాడు ఇంతవరకు పుట్టలేదు. ప్రియమైన దేవుని వాళ్ళరా, బాప్తీసమిచ్చి యోహాను గారు ఎందుకు గొప్పవాడు? ఏమండి? ఏం చేశాడని గొప్పవాడు? ప్రియమైన దేవుని వాళ్ళరా, అసలు గొప్పవాడిని ఎవరినంటాం మనం? బాగా డబ్బు ఉన్నవాడిని గొప్పవాడు అంటాం, అవునా? బాగా ఆస్తులు ఉన్నవాడిని గొప్పవాడు అంటాం, లేదా మంచి పదవిలో ఉన్నవాడిని గొప్పవాడు అంటాం, అంతేనా? ఒక ఉన్నతమైన స్థితిలో ఉన్నవాడిని గొప్పవాడు అంటాం, ఒక గొప్ప అధికారంలో ఉన్నవాడిని గొప్పవాడు అంటాం. మరి ఇప్పుడు యోహాను గారికి ఏముందని గొప్పవాడు? ఆయనకి అధికారం ఉందని గొప్పవాడా? అధికారం ఉందని ఆయనకి ఏ అధికారం లేదు. పోనీ ఆయనకి ఏమైనా ఆస్తులు ఉన్నాయని గొప్పవాడా అంటే ఆయనకు ఆస్తులు ఏమీ లేవు. అలాగని ఆయనకి ఏమైనా పదవి ఉందా అంటే పదవి కూడా లేదు. మరి ఏమీ లేదు. ఒక తోలు తట్టి కట్టుకునేవాడట, అడవిలో ఉండేవాడట, మిడతలు తినేవాడట, అడిగితేనే తాగేవాడట. మరి బాప్తీసమిచ్చి యోహాను ఎలా గొప్పవాడు అవుతాడు? అసలు ఎందుకు గొప్పవాడని చెబుతున్నారు యేసుక్రీస్తు వారు? ఏం చేశాడని గొప్పవాడు అనేది మనకు తెలియాలి. ప్రియమైన దేవుని వల్ల స్త్రీలు కనిన వారిలో అన్నాడు. అప్పటికి చాలా మంది స్త్రీలు చాలా మందిని కన్నారు, అవునా? అయినప్పటికీ యేసుక్రీస్తు వారు ఇస్తున్నటువంటి స్టేట్మెంట్ చూడండి. స్త్రీలు కనిన వారిలో బాప్తీసమిచ్చి యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని చెప్పి యేసుక్రీస్తు వారు పలుకుతున్నారు. ప్రియమైన దేవుని వాళ్ళరా, ఇంతకీ ఈ బాప్తీసమిచ్చి యోహాను గారి తల్లిదండ్రులు ఎలాంటి వారు చూద్దాం ముందు. ఏమండి? తల్లిదండ్రులను బట్టే పిల్లలు గొప్పవారు అవుతారు. ఏమండి? తల్లిదండ్రులు గొప్పవాళ్ళు అనుకోండి, పిల్లలు గొప్పవాళ్ళు అవుతారు. తల్లిదండ్రులు భక్తిహీనులు అనుకోండి, పిల్లలు కూడా భక్తిహీనులు అవుతారు. తల్లిదండ్రులు భక్తులైతే పిల్లలు కూడా భక్తిపరులు అవుతారు, అవునా? ప్రియమైన దేవుని పిల్లలారా, మరి ఇప్పుడు ఈ బాప్తీసమిచ్చి యోహాను గారి యొక్క తల్లిదండ్రులు ఎలాంటి వారు చూడగలిగితే లూకా గారు రాసిన సువార్త 1వ అధ్యాయం, లూకా గారు రాసిన సువార్త 1వ అధ్యాయము 6వ వచనం జాగ్రత్తగా చూడండి పిల్లలు. లూకా గారు రాసిన సువార్త 1వ అధ్యాయము 6వ వచనం. వీరిద్దరు అంటే ఎవరు? జకర్యా, ఎలిజబెత్. ఏమండి? జకర్యా గారు, ఎలిజబెత్ గారు, వీరిద్దరూ ప్రభువు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి. ఎలా బ్రతుకుతున్నారంటే వీళ్ళు? జకర్యా, ఎలిజబెత్. ఏమండి? ఎలా బ్రతుకుతున్నారో చెప్తున్నాడు చూడండి. వీరిద్దరూ ప్రభువు యొక్క సకల విధములైన ఆజ్ఞల చొప్పునను, దేవుడు వ్రాయించిన సకల విధములైన ఆజ్ఞల చొప్పున బ్రతుకుతున్నారట. ఆజ్ఞలన్నీ అనుసరిస్తూ బ్రతుకుతున్నారట. అలాగే న్యాయ విధులు చెప్పిన, దేవుడు చెప్పిన న్యాయ విధులు ఉన్నాయి చూసారా? న్యాయ విధులన్నిటినీ అనుసరిస్తున్నారట. సకల విధములైన ఆజ్ఞలన్నీ పాటిస్తున్నారు, అలాగే న్యాయ విధులన్నీ అనుసరిస్తున్నారు, అలాగే నిరపరాధులుగా బ్రతుకుతున్నారట. అపరాధులుగా కాదు, ఏమండి? పాపాత్ములుగా కాదు, దుర్మార్గులుగా కాదు, దుష్టులుగా కాదు, నిరపరాధులుగా బ్రతుకుతున్నారట. ప్రియమైన దేవుని పిల్లలారా, నిరపరాధి అని ఎవరిని అంటామండి? ఏమండి? నిరపరాధి అని ఎవరిని అంటాం? ఏ తప్పు చేయని వాడిని, ఏ పాపము చేయని వాడిని, ఏ నేరము చేయని వాడిని ఏమంటాం? నిరపరాధి అంటాం. ఏమండి? ప్రభువు దృష్టికి ఎలా బ్రతుకుతున్నారంటే వీళ్ళు సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా బ్రతుకుతున్నారట. అలాగే ప్రభువు దృష్టికి ఎలాగా? నీతిమంతులుగా బ్రతుకుతున్నారట. ప్రియమైన దేవుని వాళ్ళారా, ప్రభువు దృష్టికి, మనుషుల దృష్టికి కాదు. ఏమండి? మనోళ్ళు కూడా బ్రతుకుతూ ఉంటారు. మన క్రైస్తవులు ఎలా బ్రతుకుతారు? మనుష్యుల దృష్టికి నీతిమంతులుగా కనబడాలనుకుంటారు, మనుష్యుల దృష్టికి పరిశుద్ధులుగా కనబడాలనుకుంటారు, మనుష్యుల దృష్టికి ఏదో మంచి వాళ్ళుగా కనబడాలనుకుంటారు. మనుష్యుల దృష్టికి కాదు, మనం ఎవరి దృష్టికి? దేవుని దృష్టికి మనం నీతిమంతులుగా కనబడాలి, దేవుని దృష్టికి పరిశుద్ధులుగా కనబడాలి, దేవుని దృష్టికి మనం మంచివారిగా జీవించాలి. కనుక దేవుని దృష్టికి నీతిమంతులుగా జీవిస్తున్నారట. ఎవరు? జకర్యా, ఎలిజబెత్. వృద్ధాప్యంలోకి వచ్చిన తర్వాత లేక లేక పుట్టినవాడే ఈ బాప్తీసమిచ్చు యోహాను గారు. ఆయన పుట్టకముందే ఒక దూత వచ్చి ఇదిగో ఆయన గురించి ఏం మాట్లాడుతుందో ఒకసారి మనం చూడగలిగితే ఇదే 1వ అధ్యాయం 13వ వచనం చూడండి. అప్పుడు ఆ దూత అతనితో, జకర్యా భయపడకము,
నీ ప్రార్థన వినబడినది. జకర్యా భయపడకము, నీ ప్రార్థన వినపడినది. వృద్ధాప్యంలోకి వచ్చినా కూడా వీళ్ళు ఏమనలేదు, ప్రార్థన మానలేదు. దేనికోసం? పిల్లల కోసం. ఏమండి, చాలామంది పెళ్ళయిన తర్వాత ఒక 5-10 సంవత్సరాలు అయినా పిల్లలు పుట్టలేదనుకోండి, ప్రార్థన చేస్తారండి? ఇంకా ప్రార్థన చేయరండి. ఏమండి, ఇంక దేవుడు మనకు పిల్లలు ఇవ్వట్లేదు కదా అని ప్రార్థన చేయడం మానేస్తారు. ఇంకా కానీ వృద్ధాప్యంలోకి వచ్చినా కూడా జకర్యా ఎలిసబెతులు చూడండి, ప్రార్థన మానలేదు వారు. జకర్యా భయపడకము, నీ ప్రార్థన వినబడినది. ఎవరికి వినబడింది? ఏమండి, సర్వశక్తి గల దేవునికి వినపడింది. మహోన్నతుడైన దేవునికి వినపడింది. మహాగణుడైనటువంటి దేవునికి వినపడింది. ఎందుకు? గర్భఫలం ఎవరు ఇవ్వగలరు? దేవుడు తప్ప ఎవరు ఇవ్వలేరు. ఎవరైనా ఇవ్వగలరండి గర్భఫలం? ఎవరు ఇవ్వలేరు. ఈరోజు మరి అనుదీప్ గారిని అలాగే సంజయ్ గారిని ప్రేమించి మరి ఒక బిడ్డని దేవుడిచ్చాడు. ఎవరిచ్చారంటే దేవుడే ఇచ్చాడు. ఏమండి, డాక్టర్లు ఇచ్చేది కాదు అది. ఏమండి, అది మనం తయారు చేసుకునేది కాదు. దేవుడే తల్లి గర్భంలో తన స్వహస్తాలతో నిర్మించేది. ఈ మానవ శరీర ఆకారం అనేది ఏ కర్మాగారంలోనూ తయారయ్యేది కాదు. తల్లి గర్భంలో, ఆ గర్భసంచిలో దేవుడే ఆ ఉమ్మ నీటిలో, ఆ చిమ్మ చీకటిలో తన స్వహస్తాలతో 9 నెలలు 10 నెలల పాటు ఒక్కొక్క అవయవాన్ని నిర్మించి, మానవ శరీర ఆకారాన్ని నిర్మించి, దానికి ఆరోగ్యాన్ని ఇచ్చి, ఆయుష్నిచ్చి, తన ఆత్మను అందులో ఉంచి ఈ లోకానికి ప్రవేశపెట్టేదే ఈ మానవ జన్మ. ప్రియమైన దేవుని వల్ల కనుక ఇలా జన్మించే వారందరిలో కొంతమంది పొట్టివారుగా ఉంటారు, కొంతమంది పొడుగువారు ఉంటారు, కొంతమంది నల్లగా ఉంటారు, కొంతమంది తెల్లగా ఉంటారు. ఏమండి, రకరకాలుగా దేవుడు డిజైన్ చేస్తూ ఉంటాడు. బయటకు వచ్చిన తర్వాత వారి ఆకారాన్ని చూసి కొంతమంది అవహేళన చేస్తూ ఉంటారు. అలా చేయొచ్చండి మనం? ఏమండి, దేవుడిచ్చింది అది, దేవుడు డిజైన్ చేసుకున్నాడు అలాగా. కాబట్టి మనం ఎవరిని కూడా అపహాస్యం చేయకూడదు, అవహేళన చేయకూడదు. కనుక కొంతమంది నల్లగా ఉన్న వారిని కొంతమంది కించపరుస్తూ ఉంటారు, అవమానకరంగా మాట్లాడుతూ ఉంటారు. కొంతమంది పొట్టిగా ఉన్న వారిని అవహేళన చేస్తూ ఉంటారు. కొంతమంది బాగా పొడుగ్గా ఉంటే వారిని కూడా అవహేళన చేస్తూ ఉంటారు. అలా మనం ఎవరిని కూడా అవహేళన చేయకూడదు. ఎందుకంటే దేవుని పోలికతో, దేవుని స్వరూపంతో దేవుడే చేసుకున్నటువంటి ఆకారం అది. కనుక మనం ఎవరిని కూడా ఎప్పుడు ఎవరిని నిందించకూడదు, ఎవరిని అవమానించకూడదు. కనుక ప్రియమైన దేవుని వాళ్ళరా, జకర్యా ఎలిసబెత్ని జ్ఞాపకం చేసుకుని, ఇదిగో దేవుడు ఒక దూతను పంపించి చెబుతున్నటువంటి మాట ఏమనంటే, జకర్యా భయపడకము, నీ ప్రార్థన వినబడినది. నీ భార్య అయిన ఎలిసబెతు నీకు కుమారుని కనును, అతనికి యోహానని పేరు పెట్టదు. ఒక కుమారుని కంటది నీ భార్య. అతనికి ఏం పేరు పెట్టాలో కూడా ముందే చెప్తున్నాడు చూడండి దేవుడు. ఏం పేరు? యోహానని పేరు పెట్టదు. అతడు ప్రభువు దృష్టికి గొప్పవాడై. ఎవరి దృష్టికి? ప్రభువు దృష్టికి గొప్పవాడు అవుతాడు. కానీ ఈరోజు చాలా మంది ఎవరి దృష్టికి గొప్ప వాళ్ళు అవ్వాలనుకుంటున్నారు? ఏమండి, మనుషుల దృష్టికి గొప్ప వాళ్ళు అవ్వాలనుకుంటున్నారు. ఏమండి, నేను గొప్పవాడిని అని మనుషుల దృష్టిలో పడాలనుకుంటున్నారు చాలా మంది. మనుషుల దృష్టిలో నువ్వు గొప్పవాడు అయితే నీకేంటి ఉపయోగం? ఏమండి, నువ్వు ఎవరి దృష్టిలో గొప్పవాడు అవ్వాలి? ఏమండి, దేవుడి దృష్టిలో గొప్పవాడు అవ్వాలి. నువ్వు మనుషుల దృష్టిలో గొప్పవాడైతే ఏంటి, నువ్వు గొప్పవాడు కాకపోతే ఏంటి? నీకేమైనా పరలోకం వస్తుందా? ఏమండి, నీకేం రాదు. కాబట్టి ఈ మనుషుల దృష్టిలో మనం గొప్పవాడు అనిపించుకునే కంటే ఆ దేవుడి దృష్టిలో గొప్పవాడు అనిపించుకుంటే మనకి పరలోకం వస్తుంది. అవునండి, మనుషులు ఎంతకాలం ఉంటారు చెప్పండి? ఆఫ్టర్ 60-70 సంవత్సరాల తర్వాత ఎవడో కనబడ్డాడు. అధిక బలం ఉంటే 80, తర్వాత ఎవడో ఉండడు. కాబట్టి ఇంతలో కనబడి అంతలో మాయమైపోయి ఆవిరి లాంటి మనిషి దగ్గర మనం ఏదో గొప్పవాడని, మనం ఏదో మంచివాడని, మనం ఏదో నీతిమంతుడని, మనం ఏదో పరిశుద్ధుడు అని అనిపించుకుంటే దానివల్ల మనకి ఎలాంటి ప్రయోజనమో ఉండదు ప్రియమైన దేవుని వల్ల. కనుక బాప్తిస్మ ఇచ్చి యోహాను గారు ప్రభువు దృష్టికి గొప్పవాడై ద్రాక్షరసమైనను మద్యమైనను తాగక తన తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడే. ప్రియమైన దేవుని వల్ల ద్రాక్షరసమైనను మద్యమైనను త్రాగక. ఏం తాగడట? ద్రాక్షరసం తాగడు, మద్యం కూడా తాగడట. తాగక తన తల్లి గర్భమున పడినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండిన వాడే. పరిశుద్ధాత్మ అనే వరాన్ని మనం ఇప్పుడు పొందుకుంటాం, బాప్తిసం పొందిన తర్వాత పొందుకుంటాం. కానీ బాప్తిసం ఇచ్చి యోహాను గారు మాత్రం ఎప్పటి నుంచి పొందుకుంటున్నాడట? తల్లి గర్భంలో పడినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడే. తల్లి గర్భంలో పడినప్పుడే పరిశుద్ధాత్మతో నిండుకుంటున్నాడట. ఏమండి, పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఇశ్రాయేలీలో అనేకులను ప్రభు అయిన వారి దేవుని వైపునకు త్రిప్పును. ఇశ్రాయేలీలో అనేకులను ఏం చేస్తారట?
ప్రభు అయిన వారి దేవుని వైపునకు తిప్పును. అదేంటి, ఇశ్రాయేలీలందరూ నమ్మేది జీవము గల దేవుణ్ణే కదా, యెహోవానే కదా, అవునా, సర్వశక్తి గల దేవుణ్ణే కదా. మరలా మా బాప్తిస్మిచ్చి యోహాను గారు పుట్టి పెరిగి పెద్దవాడై ఇశ్రాయేలీలు అనేకులను వారి ప్రభువైన దేవుని వైపు తిప్పడం ఏంటి అంటే, వీళ్ళందరూ వారి ప్రభువైన దేవుని వైపు లేరా? లేరు. మరి ఎవరి వైపు ఉన్నారు? సాతాను వైపుకి వెళ్ళిపోయారు, దేవుని వైపు లేరు. ఈరోజు కూడా చాలామంది ఇలాగే ఉన్నారు. పేరుకి క్రైస్తవులు, ఏమండి, మేము పుట్టు క్రైస్తవులు అని చెప్పుకుంటూ ఉంటారు కొంతమంది. ఏమండి, మేము ఇప్పుడు ఎన్ని సంవత్సరాల నుంచి క్రైస్తవ్యం ఉన్నాం తెలుసా, నేను బాప్తిసం తీసుకుని ఎంతకాలం అయిందో తెలుసా అంటూ ఉంటారు. ఏమండి, మన దేవుని వాళ్ళరా, పేరుకే క్రైస్తవులు కానీ వీళ్ళు దేవుని వైపు ఉండరు, దేవునిలో ఉండరు, దేవుని కోసం బ్రతకరు, దేవునికి ఇష్టంగా జీవించరు, కానీ మేము క్రైస్తవులు అని చెప్పుకుంటూ ఉంటారు. కాబట్టి ఇక్కడ ఇశ్రాయేలీలు కూడా సర్వశక్తి గల దేవుడు ఎవరో తెలుసా, మా తండ్రి అని చెప్పుకుంటూ ఉంటారు. ఏమండి, కానీ వీళ్ళు ఎవరి వైపు ఉండరు? దేవుని వైపు ఉండరు. అందుకే బాప్తిస్మిచ్చి యోహాను గారు ఇశ్రాయేలీయులు అనేకులను ప్రభు అయిన వారి దేవుని వైపు తిప్పును అంటే, వారి ప్రభు అయిన దేవుని వైపు తిప్పడానికి బాప్తిస్మిచ్చి యోహాను గారు పుట్టబోతున్నారు. అలాగే మరియు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టునకును అవిధేయులను నీతిమంతుల జ్ఞానమును అనుసరించుటకును త్రిప్పి. ప్రియమైన దేవుని వాళ్ళరా, తండ్రుల హృదయమును పిల్లల తట్టునకును, తండ్రుల హృదయమును పిల్లల తట్టుకు తిప్పుతాడట. ప్రియమైన దేవుని వాళ్ళరా, అంటే తండ్రుల హృదయం పిల్లల మీద ఉండదండి? ఎందుకు ఉండదండి? ఇప్పుడు దేవుడు మనకిచ్చిన పిల్లల మీద మన హృదయం ఉండదండి? ఉంటుంది కదా. ఎందుకు ఉండదు? ఉంటుంది. వీళ్ళు గొప్ప వాళ్ళు అవ్వాలి, ప్రయోజకులు అవ్వాలి, మంచి స్థితిలో స్థిరపడాలని మనం ఎన్నో తల్లిదండ్రులు ఎన్నో కలలు కంటారు, ఎన్నో ఆశలు పెట్టుకుంటారు, అవునా. మరి అదేంటి, బాప్తిస్మిచ్చి యోహాను గారు వచ్చి తండ్రుల హృదయాన్ని పిల్లల తట్టు తిప్పడం ఏంటి? ఏమండి, అంటే వీళ్ళ హృదయం పిల్లల మీద లేదా? పిల్లల మీద లేదా? పిల్లలను దేవుని కోసం పెంచడంలో లేదా? లేదు. పిల్లల్ని దేవుని యందు భయభక్తులు కలిగి బ్రతికే వారిగా తీర్చిదిద్దడంలో లేదా? లేదు. అందుకే తల్లిదండ్రుల హృదయమును పిల్లల తట్టు తిప్పుతాడట. ఏమండి, పిల్లలందరినీ కూడా ప్రభు యొక్క శిక్షలోను బోధలోనూ పెంచే విధంగా, వారందరూ కూడా దేవునికి ఇష్టమైన జీవితం జీవించే విధంగా, వారందరినీ కూడా దేవుడు చెప్పినట్టుగా నడుచుకునేవారిగా నడిపించే విధంగా తండ్రుల హృదయమును పిల్లల తట్టును తిప్పడానికి వచ్చాడట. ప్రియమైన దేవుని పిల్లలు. అలాగే అవిధేయులను నీతిమంతుల జ్ఞానమును అనుసరించుటకును. అవిధేయులుగా ఉన్నారు, విధేయులుగా లేరు. ఇశ్రాయేలీయులు అనేకులు ఎలా ఉన్నారు? దేవుడంటే వినయము, విధేయత, భయము, భక్తి ఇలాంటివేమీ లేవు. అందుకే అవిధేయులను నీతిమంతుల జ్ఞానమును అనుసరించుటకును త్రిప్పి. ప్రియమైన దేవుని పిల్లలు, ఇక్కడ 3 పాయింట్లు చూసాం మనం. ఒకటి, ఇశ్రాయేలీయులలో అనేకులను వారి ప్రభు అయిన దేవుని వైపుకు తిప్పటానికి, తండ్రుల హృదయమును పిల్లల వైపునకు తిప్పటానికి, అలాగే అవిధేయులైన వారిని నీతిమంతుల జ్ఞానమును అనుసరించుటకు తిప్పుతాడంట. త్రిప్పి ప్రభువు కొరకు ఆయుత్తపడి ఉన్న వారిని, ప్రజలను సిద్ధపరచుటకై, ప్రభువు కొరకు ఆయుత్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకై, సిద్ధపరచడానికి. ఎక్కడికి? పరలోకం వెళ్ళటానికి. ఏమండి, బాగా వినాలి అందరూ. పరలోకం వెళ్ళటానికి అనేక మందిని సిద్ధపరచడానికి ఏలియా యొక్క ఆత్మయు శక్తియు గలవాడే ఆయనకు ముందుగా వెళ్ళును. ఏలియా యొక్క ఆత్మయు శక్తియు గలవాడై ఆయనకు ముందుగా వెళ్ళును. ఎవరికి ముందుగా? యేసుక్రీస్తు ప్రభువుల వారికి ముందుగా వెళతాడట. ప్రియమైన దేవుని వాళ్ళరా, అంటే బాప్తిస్మిచ్చి యోహాను గారు స్త్రీలు కనిన వారి అందరిలో ఎవరన్నమాట? గొప్పవాడు. ఎందుకు గొప్పవాడు? ఇది ఇప్పుడు మనం చదువుకున్నాం. ఇశ్రాయేలీయులు అనేకులను దేవుని వైపు తిప్పడానికి, అలాగే తండ్రుల హృదయమును పిల్లల తట్టుకు తిప్పడానికి, అవిధేయులైన వారిని నీతిమంతుల జ్ఞానమును అనుసరించుటకు తిప్పడానికి, అలాగే ప్రభువు కొరకు ఆయుత్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచడానికి ఇదిగో బాప్తిసమిచ్చి యోహాను గారు పుట్టబోతున్నారు. అందుకు స్త్రీలు కనిన వారిలో బాప్తిసమిచ్చి యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదు అని యేసుక్రీస్తు వారు చెప్పారు. ప్రియమైన దేవుని వాళ్ళరా, ఇతడు ప్రభువు యొక్క ఎలాంటి వాడట? ఏలియా యొక్క ఆత్మయు శక్తియు గలవాడై ఆయనకు ముందుగా వెళ్ళిను. ఏలియా యొక్క ఆత్మయు శక్తి. ఏమండి, ఆల్రెడీ ఈ బాప్తిసమిచ్చి యోహాను గారి గురించి పాత నిబంధనలో మలాకీ గారు ఒక ప్రవచనం ప్రవచించారు. ఒకసారి అది కూడా చూసి ఇక్కడ వద్దాం. మలాకీ గ్రంథము 4వ అధ్యాయం, మత్తయి సువార్తకు ముందు ఉంటుంది చూడండి. మలాకీ గ్రంథము 4వ అధ్యాయం 5-6 వచనాలు చూడండి. మలాకీ గ్రంథము 4వ అధ్యాయము 5-6 వచనాలు. యెహోవా నియమించిన భయంకరమైన మహాదినము
రాకమునుపు నేను ప్రవక్తయగు ఏలియాను మీ వద్దకు పంపుదును. నేను వచ్చి దేశమును శపించకుండానట్లు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టును పిల్లల హృదయములను తండ్రుల తట్టును త్రిప్పును. చూసారా, క్రీస్తుకు పూర్వమే మలాకీ ప్రవక్త గారి ద్వారా ఇదిగో బాప్తిసమిచ్చి యోహాను గారి గురించి రాయబడినటువంటి ప్రవచనం ఇది. మరలా యెహోవా నియమించిన భయంకరమైన మహాదినము రాకమునుపు నేను ప్రవక్తకు ఏలియాను మీ వద్దకు పంపుదును. ఏలియానంటే నిజంగా ఏలియాను పంపిస్తానని కాదు, ఏలియాకు ఉన్నటువంటి స్వభావం లాంటి ప్రవక్త అని, ఏలియాకు ఉన్నటువంటి ధైర్య సాహసాలు కలిగినటువంటి ప్రవక్తను పంపిస్తానని. ఏలియాను మీ వద్దకు పంపుదును. నేను వచ్చి దేశమును శపించకుండానట్లు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టును పిల్లల హృదయమును తండ్రుల తట్టును త్రిప్పును. ఇది ఎవరి గురించి అంటే బాప్తిసమిచ్చు యోహాను గారి గురించి ప్రియులారా. కనుక యేసుక్రీస్తు ప్రభులు వారు అదే విషయాన్ని 2000 సంవత్సరాల క్రితం ప్రస్తావిస్తున్నారు. ఒకసారి ఆ మాట చూద్దాం. మత్తయి గారు రాసిన సువార్త 17వ అధ్యాయం, మత్తయి గారు రాసిన సువార్త 17వ అధ్యాయము 9వ వచనం జాగ్రత్తగా చూడండి. మత్తయి గారు రాసిన సువార్త 17వ అధ్యాయం 9వ వచనం. వారు కొండ దిగి వచ్చిచుండగా మనుష్య కుమారుడు మృతులలో నుండి లేచే వరకు ఈ దర్శనము మీరు ఎవరితోనూ చెప్పకూడని యేసు వారికి ఆజ్ఞాపించెను. అప్పుడు ఆయన శిష్యులు, ఇలాగైతే ఏలియా ముందుగా రావాలనని శాస్త్రులు ఎందుకు చెప్పుచున్నారని ఆయనను అడిగిరి. అందుకు ఆయన, ఏలియా వచ్చి సమస్తమును చక్కబెట్టునన్న మాట నిజమే, అయినను ఏలియా ఇదివరకే వచ్చెను, వారతనిని ఎరుగక తమకు ఇష్టం వచ్చినట్లు అతని ఎడల చేసిరి. మనుష్య కుమారుడు కూడా అలాగే వారి చేత శ్రమలు పొందబోచున్నాడని మీతో చెప్పుచున్నాను నేను. అప్పుడు ఆయన బాప్తిసమిచ్చి యోహానును గూర్చి తమతో చెప్పునని శిష్యులు గ్రహించిరి. ఏమండి, శిష్యులు ఏం గ్రహించారట? అప్పుడు ఆయన బాప్తిసమిచ్చి యోహానును గూర్చి తమతో చెప్పినని శిష్యులు గ్రహించిరి. అంటే బాప్తిసమిచ్చి యోహాను గారే ఏలియా గారి స్వభావం కలిగి వచ్చారు, ఏలియా గారికి ఉన్నటువంటి ధైర్య సాహసాలు కలిగి వచ్చారు. అందుకే హేరోదు రాజునే ఎదిరించాడు. ఎవరు? బాప్తిసమిచ్చి యోహాను గారు. ఎదిరించారా లేదా? నీ సహోదరుని భార్యను ఉంచుకునే న్యాయము కాదు అని ఎదిరించాడు. అంటే ఎంత ధైర్యం ఉండాలండి ఒక రాజుని ఎదిరించడం అంటే? అంటే ఏలియా గారికి ఒకప్పుడు ఎలాంటి ధైర్య సాహసాలు ఉన్నాయో అదే ధైర్య సాహసాలు ఎవరిలో ఉన్నాయి? బాప్తిసమిచ్చి యోహాను గారిలో ఉన్నాయి. కనుక ఈ యోహాను గారి గురించి దూత మాట్లాడుతూ లూకా సువార్తలో, మళ్ళీ రండి, లూకా గారు రాసిన సువార్త 1వ అధ్యాయంలో, లూకా గారు రాసిన సువార్త 1వ అధ్యాయంలో 17వ వచనం అలా చదువుకుందాం. మరియు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టునకును అవిధేయులను నీతిమంతుల జ్ఞానమును అనుసరించుటకును త్రిప్పి ప్రభువు కొరకు ఆయుత్తపడిన ప్రజలను సిద్ధపరచుటకై ఏలియా యొక్క ఆత్మయు శక్తియు గలవాడై ఆయనకు ముందుగా వెళ్ళును గనుక నీకు సంతోషమును మహా ఆనందమును కలుగును. జకరియా గారికి, ఎలిజబెత్ గారికి ఏం కలుగుతుందట? సంతోషం కలుగుతుందట. ఎవరిని బట్టి? బాప్తిసమిచ్చి యోహాను గారిని బట్టి. అలాగే మహా ఆనందం కలుగుతుందట. మహా ఆనందమును కలుగును. బాప్తిసమిచ్చి యోహాను గారు వారి గర్భం గుండా జన్మించటం వలన ఇదిగో వారి తల్లిదండ్రులకు సంతోషము మహా ఆనందము కలుగును. అతడు పుట్టినందున అనేకులు సంతోషింతురనెను. అతడు పుట్టినందుకు అనేకులు సంతోషిస్తారు. ప్రియమైన దేవుని పిల్లలారా, బాప్తిసమిచ్చి యోహాను గారు పుట్టడం వలన ఏమంటే తల్లిదండ్రులకు సంతోషం ఉంది, దేవునికి సంతోషం ఉంది, అలాగే అనేకులకు సంతోషం ఉంది. మరి ఈరోజు మనం పుట్టడం వలన మన తల్లిదండ్రులకు సంతోషం ఉందా? మనల్ని పుట్టించిన దేవునికి సంతోషం ఉందా? మన చుట్టూ ఉన్న వారికి ఎవరికైనా సంతోషం ఉందా? మన ఇంట్లో వాళ్ళకైనా సంతోషం ఉందా? అంటే మనల్ని బట్టి ఎవరికి సంతోషం లేదు ప్రియమైన దేవుని వల్ల. కానీ 2000 సంవత్సరాల క్రితం పుట్టినటువంటి బాప్తిసమిచ్చి యోహాను గారిని బట్టి ఇదిగో తండ్రి అయిన దేవుడు సంతోషపడ్డాడు. అలాగే కన్న తల్లిదండ్రులు జకరియా, ఎలిజబెత్లు సంతోషపడ్డారు. అలాగే చుట్టూ ఉన్నవారు కూడా అనేక మంది సంతోషపడ్డారు. అందుకే యేసుక్రీస్తు వారు స్త్రీలు కరిన వారిలో బాప్తిసమిచ్చి యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదు. ఎందుకంటే అనేక మందిని దేవుని వైపు తిప్పాడు, అనేక మందిని దేవుని కోసం బ్రతికేవారుగా, అనేక మందిని దేవునికి ఇష్టంగా జీవించేవారుగా, అనేక మందిని పరలోకానికి వెళ్ళేవారుగా, అనేక మందికి బాప్తీసాలు ఇచ్చి అనేక మందిని దేవుల్లో నిలబెట్టాడు. ప్రభువు మార్గాన్ని సరాలో చేశాడు. అందుకే బాప్తిసమిచ్చి యోహాను గారు స్త్రీలు కరిన వారిలో అందరికంటే
గొప్పవాడు. మరి అంతకుముందు అబ్రహాం గారు లేరా? అబ్రహాం గారు విశ్వాసులకి తండ్రి కదా. మరి ఇస్సాకు గారు, యాకోబు గారు, మోషే గారు, దావీదు గారు, యెహోషువ గారు, ఇలా బైబిల్లో ఎంతోమంది ఉన్నారు కదా. మరి బాప్తిసం ఇచ్చి యోహాను కంటే ముందు వాళ్ళు కూడా గొప్పవాళ్ళే. వాళ్ళు కొన్ని విషయాల్లో మాత్రమే గొప్పవాళ్ళు. బాప్తిసం ఇచ్చి యోహాను కంటే గొప్పవాళ్ళు మాత్రం కాదు. కనుక ప్రియమైన దేవుని వాళ్ళరా, సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభులు వారే బాప్తిసం ఇచ్చి యోహాను గారి కోసం ఇస్తున్నటువంటి స్టేట్మెంట్ ఎలా ఉందో చూడండి. స్త్రీలు కనిన వారిలో బాప్తిసం ఇచ్చి యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదు. ఎందుకు గొప్పవాడు అంటే అనేక మందిని దేవుని వైపు తిప్పాడు. కనుక మనం కూడా అనేక మందిని దేవుని వైపు తిప్పితే మనం కూడా ఏమవుతాం? దేవుని దృష్టిలో మనం కూడా గొప్పవాళ్ళం అవుతాం. మరి ఎలా తిప్పాలి? ఇదిగో పరిశుద్ధ గ్రంథంలో రాయబడినటువంటి వాక్యాన్ని అనేక మందికి ప్రకటించి, ఇదిగో మనందరం కూడా దేవునికి ఇష్టంగా బ్రతికితే, దేవునికి ఇష్టంగా జీవిస్తే మనందరము పరలోకం అనే మహాలోకానికి వెళ్తాం. ఇదిగో లేకపోతే మనందరము నిత్య నరకానికి వెళ్ళిపోతాం. ఆ నిత్య నరకం నుంచి మనం తప్పించుకుని నిత్య జీవానికి వెళ్ళాలంటే మనందరి కోసం ఒక ఆయన చనిపోయాడు. ఆయనే యేసుక్రీస్తు ప్రభువు వారు. ఆయన పరిశుద్ధుడు, ఆయన పవిత్రుడు, ఆయన నిర్దోషి, ఆయన నిష్కల్మషుడు, ఆయన పాపులలో చేరక ప్రత్యేకంగా జీవించిన వాడు. ఆయన మన కోసం బలైపోయాడు అని ఆయన కోసం అనేక మందికి ప్రకటించి అనేక మందిని దేవుని వైపు తిప్పినప్పుడు మనం కూడా గొప్పవాళ్ళం అవుతాం. అందుకే దానియేలు గ్రంథంలో ఒక అద్భుతమైన మాట దేవుడు తెలియజేశాడు. 12వ అధ్యాయం 3వ వచనం. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనం ముగించేసుకుందాం. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనం. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనం. బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రముల వలె నిరంతరమును ప్రకాశించెదరు. తీసారా? దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనం అందరూ చూడాలి. బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారే. బుద్ధిమంతులు ఎలా ఉంటారట? ఆకాశ మండలంలో ఉన్నటువంటి జ్యోతులను పోలిన వారే ఉంటారట. ప్రకాశించెదరు. నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను తిప్పుదురో, నీతి మార్గమును అనుసరించి ఎవరు అనేకులను తిప్పుదురో వారు నక్షత్రముల వలె నిరంతరము ప్రకాశించెదరు. నీతి మార్గమును అనుసరించి నడుచుకునే విధంగా అనేక మందిని మనం ఏం చేయాలి? దేవుని వైపు తిప్పాలి. అప్పుడు నిరంతరము మనం ఆకాశంలో నక్షత్రాల వలె ఏం చేస్తాం? ప్రకాశిస్తామని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది ప్రియులారా. కనుక మనమందరము కూడా అనేక మందిని దేవుని వైపు తిప్పాలి. మరి అనుదీప్ గారిని అలాగే సంజయ్ గారిని ప్రేమించి దేవుడు ఇచ్చినటువంటి సందేశం కూడా అనేక మందిని భవిష్యత్తులో దేవుని వైపు తిప్పే ఒక బలమైన బాణంగా, దేవుడు అంబులి పొదులు ఒక బలమైన సాధనంగా ఆ బిడ్డని మరి దేవునిలో పెంచాలని ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ మరి ఈ మాటలు ముగిస్తున్నాను. అందరూ తలలో ఉంచండి, చిన్న ప్రార్థన చేసుకుంటాం. ప్రార్థన. పరలోకమందున్న మమ్మల్ని కన్న తండ్రి, దయగలిగిన మా దేవ, కృప కలిగిన మా తండ్రి, మీ ఘనమైన నామమునకు, శ్రేష్టమైన నామమునకు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేట స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన తండ్రి. మరి ఇంతవరకు మీ పరిశుద్ధ గ్రంథంలో నుండి తండ్రి ఎన్నో విలువైన మాటలు, అమూల్యమైన మాటలు, శక్తి కలిగిన మాటలు, మా బ్రతుకులను బాగు చేసుకునే మాటలు, మా ప్రవర్తన సరిదిద్దుకునే మాటలు, మా విశ్వాస జీవితాన్ని, మా ఆత్మీయ జీవితాన్ని అభివృద్ధి చేసుకునే మాటలు, మీరిచ్చే పరలోక రాజ్యానికి చేరుకునే మాటలు మేమందరం విన్నాం తండ్రి. విన్న మాటలను విని విడిచిపెట్టే వారుగా ఉండకుండా విన్న మాటలను అర్థం చేసుకుని, గ్రహించుకుని, మా హృదయంలో భద్రపరచుకుని తండ్రి, బాప్తిసం ఇచ్చి యోహాను గారు ఎలాగైతే అనేక మందిని మీ వైపు తిప్పారో అలాగే మేము కూడా అనేక మందిని తండ్రి మీ వాక్యం చెప్పి మరి మీ పాదాల చెంతగా నడిపించి మీ వైపుకి తిప్పి మేమందరం కూడా మీరు ఇచ్చే పరలోక రాజ్యానికి చేరుకోవడానికి సహాయం చేయమని, కృప చూపించమని మీ ప్రియ కుమారుడును మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరట చిన్న ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.